సిస్టర్ ఆగండి, నేను వస్తాను. అవును. ఇంకా ఆ గుమ్మడికాయ పట్టం, ఆ హారతి గురించి ఆలోచిస్తున్నారా? ఒకటి అరా అయితే వదిలేయచ్చు. వరుసగా ఇన్ని జరిగితే ఆలోచించాలి కదండి. ఇంకేం జరిగినాయి సుమంగళి? చాలా జరిగాయి పిన్ని. అభికి రెండో పెళ్లి చేశాక మా వదినకి మనశ్శాంతి కరువైంది. ఈ ఇంట్లో రోజు ఏదో గొడవ. పెళ్ళైన కొత్తల్లోనే అభికి బుల్లెట్ గాయమైంది. చావు అంచుల దాకా వెళ్లి వెనక్కొచ్చాడు. అవునా జయంతి? ఈ విషయం నాకు చెప్పనే లేదు. వదిన మాత్రం ఎన్ని విషయాలని చెప్తుంది పిన్ని. ఒకటా రెండా ఎన్నో జరిగాయి. అన్నీ తన కడుపులోనే పెట్టుకుంది పాపం. మా వదిన కష్టం చూడలేక పెద్దదానివి కదా అని నేను మీకు చెప్తున్నాను. అమ్మ జయంతి, పిల్లల జాతకాలు అవి చూసుకోవాలి కదా. చూసాం అత్తయ్య, అప్పుడే సమస్యలు లేవు. వసు వచ్చిన తర్వాతే కదా అన్ని సమస్యలు మొదలయ్యాయి. మా హారికతో ఏ సమస్య లేదు కదండి? ఏదైనా ఉంటే ముందే చెప్పండి. హారిక 2 చెంపలు వాయించైనా దారిలో పెడతాను. అయ్యో, హారిక బంగారం అండి. మా వదినకు కూడా హారిక అంటే చాలా ఇష్టం. హారికతో ఏ సమస్య లేదు దినా. తను నేను చెప్పినట్టే వింటుంది. అవును, ఆ వసునే మొండికటం. వదినకి ఏమీ చెప్పదు, వదిన ఏం చెప్పినా వినదు. అభి ఆ పిల్ల ఎలా ఉంటారు? బానే ఉంటారత్తయ్య. మన ముందు బానే ఉంటారు వదినా, మన వెనక ఎలా ఉన్నారు? అవును, ఇంకా వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ జరగలేదనుకుంటాను. అవునా జయంతి? అంటే అత్తయ్య, అది పిల్లల కోసం కదా వాళ్ళకి పెళ్లి చేశాం. పిల్లల కోసం పెళ్లి చేసుకుంటే మొగుడు పెళ్ళం కలిసుండరా? అదేం లేదు, ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు. పిన్ని చెప్పింది నీకు అర్థం కాలేదు వదినా. కలిసి ఉండటం అంటే ఒకే గదిలో ఉండటం కాదు, పడక మీద మొగుడు పెళ్ళాల్లా ఉండటం. అది నేను వాళ్ళ ఇష్టానికే వదిలేశాను. అలా ఎలా వదిలేస్తారు వదినా? పెళ్ళయ్యాక భార్యాభర్తలు కలవకపోతే అది ఎంత పెద్ద అరిష్టం. ఏం పిన్నిగారు, పెద్దవారు, మీరే చెప్పండి. అది అరిష్టమే జయంతి. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయేమో. అందుకే జరుగుతున్నాయి పిన్ని. వాళ్ళు కలవకపోవటం వల్లే జరుగుతున్నాయి. అంటే వాళ్ళు కలిశారో లేదో నాకు కూడా ఖచ్చితంగా తెలీదు. అయితే పిన్నిగారు తెలుసుకుంటారు. ఏం పిన్ని? పిన్ని పెద్ద దిక్కుగా ఉన్నదెందుకు? ఇలాంటి విషయాలు తెలుసుకుని మంచి చెడు చెప్పడానికే కదా. కదా పిన్ని? నేనే తెలుసుకుంటాను. ఒకవేళ అభికి ఇష్టం లేదేమో. అభిని ఏం అడగండత్తయ్యా. ఇలాంటి విషయాలు మగపిల్లల్ని ఎలా అడుగుతాం వదినా? వసునే అడుగుతాం. ఆ మాత్రం పిన్నికి తెలీదా ఏంటి? పద పిన్ని అడుగుదాం. మీరు కూడా రండి చాముండి గారు, రండి రండి. రండి రండి. వసు బెడ్రూమ్ లో ఉన్నట్టుంది, వెళ్ళి అడగండి పిన్ని.
అసలే కొత్త పిల్ల, పైగా ఇప్పుడే పరిచయం అయింది. నేను చెప్పడం బాగోదేమో సుమంగళి, నువ్వే చెప్పు. ఆహా, మొగుడు చచ్చిందాన్ని నేను చెప్తే ఏం బాగుంటుంది పిన్ని? పోనీ నువ్వెళ్ళి చెప్పమ్మా. మా హారికకైతే చెప్పగలను పిన్ని, వసుకెలా చెప్పగలను? మా జయంతి వదినకే ఎన్నో చెప్పిందానివి, రెండో తరం కోడలికి చెప్పలేవా పిన్ని? నువ్వు మొహమాట పట్టం నీ వయసుకే అవమానం. అవును పిన్ని గారు, అలాంటి విషయాలు చెప్పడానికి మీ పెద్దరికం అనుభవమే కావాలి. వెళ్ళండి. జాగ్రత్తగా చెప్పు పిన్ని, నువ్వు చెప్తే ఆ పిల్ల అస్సలు కాదందు. జయంతోదిన మెడలే వంచిన దానివి, ఈ పిల్లో లెక్క నీకు? అరేరే, ఇక్కడేం చేస్తున్నారు పిల్లలు? హాయిగా పెరట్లో ఆడుకోండి, చాలా బాగుంటుంది. వెళ్ళండి వెళ్ళండి. రండి బామ్మగారు, కూర్చోండి. నా ఇంట్లోనే నాకే మర్యాదలు చెప్తున్నావేంటి కోడలు పిల్ల? రావే పెద్ద కోడలా, సమయానికొచ్చావు. ఏంటి బామ్మగారు, మా చెల్లెలతో ఏదో మాట్లాడుతున్నారు? ఏమీ లేదమ్మా, విశేషం ఏమైనా ఉందా అని అడుగుదాం అనుకుంటున్నాను. విశేషమా? అవునే, ఎప్పుడు నీళ్ళోసుకుంటావు? నిన్నడుగుతుంటే దాన్ని చూస్తావేంటే? బామ్మగారు, మీరేమంటున్నారో? మీ చిన్ని పిల్లలు అంతేనే, ఒట్టి నంగనాచి తుంగబుర్రలు. నాకు ముని మనవణ్ణి ముని మనవరాల్ని ఎప్పుడిస్తావు అని అడుగుతున్నాను. ఏంటే మాటి మాటికి దాని మొహం చూస్తున్నావు? దాని మొహంలో సమాధానం ఏమైనా రాసిపెట్టుందా ఏంటి? అంటే బామ్మగారు, మేము పెళ్లి చేసుకున్నదే పిల్లల కోసము. మళ్ళీ పిల్లలెందుకని. అదేమిటే, వాడి పిల్లలు నీ పిల్లలేనా? మీ ఇద్దరికి పిల్లలొద్దా? వీళ్ళు చాలు, ఎందుకని వద్దనుకున్నాము. సరిపోయిందమ్మా, పిల్లల్ని కండం కూడా ఒక బాధ భారమేనా? ఇంకా నయం, ఇద్దరూ కలవలేదు అనలేదు. ఏమిటి పావని ఇది, పదే పదే నీ మొహం చూస్తుందేమిటి? కొంపతీసి వీళ్ళు కలవలేదా ఏమిటి? మీరు చూసుకోవడం కాదే, నాకు సమాధానం చెప్పండి. పడగదిలో కలిసే ఉంటున్నారా? ఏమిటి, పెళ్ళే ఇన్ని రోజులైనా మీరింకా కలవలేదా? ఏమే పావని, పెద్ద కోడలివి, నువ్వేం చేస్తున్నావు? మీ చెల్లెలికి నువ్వైనా చెప్పచ్చు కదా. పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కలవకపోవడం ఎంత పెద్ద అనర్థం. దేవుడు క్షమించడే, కోపం వచ్చి శిక్షిస్తాడు. మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మీ పెళ్ళైన కొత్తలో అభికి ప్రాణాపాయం జరిగిందంట కదా, మీరు కలవకపోవడం వల్లే జరిగుంటుంది. ఇది తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఇల్లు. నువ్వు కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టే ముందు మీరు కలవకుండా తప్పు చేశారు కాబట్టే హారత ఆరిపోయింది, గుమ్మడికాయ కింద పడిపోయింది. ఈ ఇంట్లో మీరు అడుగు పెట్టకూడదని పరోక్షంగా ఈ ఇల్లు మిమ్మల్ని హెచ్చరించింది. ఎలాగోలా ఇంట్లోకి వచ్చేశారు, కానీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలోపు
మీరిద్దరూ దంపతుల్లాగా కలవాలి. లేదంటే మరెన్నో అనర్థాలు అపార్థాలు జరుగుతాయి. శుభవాని పండక్కొచ్చారు. సంతోషాన్ని మూటకట్టుకుని వెళ్ళాలి గాని ప్రమాదాన్ని వెంట పెట్టుకుని వెళ్ళకూడదు. ఈ పండగ 3 రోజులు మీకు 3 రాత్రుళ్ళు కావాలి. మీ తొలి రాత్రి, మలి రాత్రి, 3వ రాత్రి ఇక్కడే జరగాలి. అప్పుడే మీకు శుభము జయం. ఇదిగో కాదన్నారో కష్టాలే. అంతా మీ ఇష్టం. ఇది నా మాట మాత్రమే కాదు, మీ అత్తయ్య జయంతి మాట కూడా. చెప్పవే పావని. ఏంటక్క ఇది? పెద్ద ఆవిడ ఇలా చెప్తుందేంటి? పిల్లల కోసమే కదా మేం పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ కలవడం ఏంటి? లేదు వసు, పెద్దావిడ చెప్పింది మంచి మాటే. ఆవిడ చెప్పింది అక్షర సత్యం. అంతా తెలిసి నువ్వు కూడా ఏంటక్కా? పెద్దావిడ చెప్పిందని కాదు వసు, నా మనసులో కూడా ఇదే ఉంది. మీరు కలవాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు అత్తయ్య మాట కూడా ఇదే అని పెద్దావిడ చెప్పారు. నువ్వే విన్నావు కదా. ఎలా అక్క? అందుకు నా మనసు అంగీకరించాలి కదా. నా ఇష్టం లేకుండా అభి అంటే నీకిష్టం లేదా? చెప్పు వసు, అభిపై నీకు ప్రేమ లేదా? అభికి నువ్వంటే ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ, ఇష్టం ఉన్నప్పుడు మీరొకటవడానికి ఇంకేంటి ప్రాబ్లం? ఈ ఊరొస్తే జరగరాందేదైనా జరుగుతుందని నువ్వు భయపడ్డావు. కాని జరగబోయేది నీ మంచికే అని ఇప్పుడు తెలిసిందిగా. మీరు కలవకపోతేనే కష్టాలు, కలిస్తే అంతా శుభమే. ఈ సంక్రాంతి పండుగ నీకు సరికొత్త వెలుగునివ్వబోతుంది వసు. దాన్ని అంగీకరించు. మనసా వాచా కర్మణ అభిని నీ భర్తగా ఒప్పుకో. నీకిక తిరుగుండదు. నేను ఆయన కలవకపోవడం వల్లే ఆయనకి బుల్లెట్ గాయమైందా? ఇంకా కలవకపోతే మరెన్నో ప్రమాదాలు జరుగుతాయా? నా వల్ల ఆయనకి ఏమైనా అయితే భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఏదో ఎలక్షన్స్ రిజల్ట్లా ఎలా వెయిట్ చేస్తున్నారు చూడు. పక్కవాడి కొంపలు కూల్చడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ తమ కాపురాలను సరిదిద్దుకోవడంలో ఉండదు వీళ్లకు. ఈ చెత్త పేక ముక్కల్లో కలిసిపోయి అనవసరంగా నేను బకరానవుతున్నాను. మీరందరూ ఇక్కడే ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అంటే పెరడు చూద్దామని వచ్చాం పిన్ని గారు. చెప్పారా పిన్ని గారు? వసు ఏమంది? ఊ అనలేదు, ఊ అనలేదు. కానీ నేను చెప్పిందంతా విన్నది. మరి వాళ్ళు కలుస్తున్నారా లేదా? కలవకపోతే ప్రమాదమని, అటు జయంతి మాట అని కూడా చెప్పాను. అయినా భర్త ప్రాణాలకి ప్రమాదం అంటే ఏ భార్య ఊరుకుంటుంది? తప్పకుండా కలుస్తుంది. నేను వెళ్ళి ఈ విషయం జయంతితో చెప్తాను. అయితే అభితో వసు కలవక తప్పదన్నమాట. సిస్టర్, ఇందాక మీరు ఆర్ఆర్లో ప్లాన్లు చెప్పినప్పుడు బాగానే ఉందనిపించింది, కానీ ఇప్పుడు నాకు డౌట్ వస్తోంది. ప్లాన్లు వింటుంటే నాకు వాంతొస్తుంది. డౌట్ ఏంటి సిస్టర్? అభి వసు కలిస్తే మనకేంటి ఉపయోగం? అవును మామ్,
నాది సేమ్ డౌట్. ఆల్రెడీ అభిబావ వసు అక్కలు హ్యాపీగా ఉన్నారు కదా, అలాంటిది వాళ్ళు కలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు కదా. మీ మామ్ ప్లాను నీకింకా అర్థం కాలేదు బేబీ. తను వచ్చింది వాళ్ళను విడగొట్టడానికి కాదు, కలపడానికి. అవునా మామ్? నిజమా సిస్టర్? అవును, నిజమే. మీరు ఆపుతారా? నేను వచ్చింది వాళ్ళని విడగొట్టడానికి. మరి ఈ ప్లాన్ ఎందుకు? వారు కలవాలని చెప్పడం ఎందుకు సిస్టర్? వాళ్ళు కలవటం అంత ఈజీనా సిస్టర్? తన మొదటి భార్యను అభి ఇంకా మర్చిపోలేదు. తన జ్ఞాపకాలతోనే కుమిలిపోతున్నాడు. ఒక మగాడే మర్చిపోలేకపోతే వసు ఆడది. తన మొదటి భర్తను తనెలా మర్చిపోతుంది? ఇద్దరి మనసుల్లో తమ మొదటి పెళ్లి తాలూకు జ్ఞాపకాలున్నాయి. వాటిని పక్కన పెట్టి వాళ్ళు కలవటం అనేది దాదాపు అసాధ్యం. కానీ వాళ్ళు కలవకపోతే ప్రమాదమని జయంతి వదినకి పిన్నిగారితో చెప్పించాం. కాబట్టి వాళ్ళు కలవకపోతే తప్పంతా గారిని జయంతి వదిన్ని నమ్మిస్తాం. అప్పుడు జరిగేది కూడా వసుని ఇంటి నుంచి గెంటేయటమే. వామ్మో, దీనికి రెండు వైపులే కాదు, అన్ని వైపులా పదునుంది. సూపర్ మామ్, ఎక్సలెంట్ ప్లాన్, గ్రేట్ జాబ్. ఇక వసు అక్క పని అయిపోయినట్టే అనిపిస్తుంది. నువ్వేమంటావు ప్రేమ్? ఇంకేమంటాను, నువ్వు అమ్ములు కత్తివంటాను. ఏంటి సిస్టర్ సైలెంట్ గా ఉన్నారు? మీకు ప్లాన్ నచ్చలేదా? ఇలాంటి ప్లాన్స్ నాకెందుకు రావు సిస్టర్? వస్తే మీరు చాముండేశ్వరి అవుతారు కానీ సుమంగలి ఎందుకు అవుతారా ఆంటీ? నేను ఏది ఊరికనే చెయ్యను సిస్టర్, ప్లాన్డ్ గా చేస్తాను. మీలా ఫెయిల్ అవ్వను. ఏంటి ప్రేమ్? అంతేగా అంతేగా. థ్యాంక్ యూ మామ్, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాము, ఐ లవ్ యూ. సారీ, మీ సిస్టర్ ఉన్నారు కదా. యూ డోంట్ వరీ సిస్టర్, ఇది వర్కౌట్ అవుతుంది. వసుని గెంటై బట్టం ఖాయం. దీన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. దేవుడే కాదు, ఎవ్వరూ ఆపకూడదు. నాకు జరగని రెండో పెళ్లి అభి వసూలకి జరిగింది. వాళ్ళు కలిసి ఉండకూడదు, నాలోకి కుమిలిపోవాలి. పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కలవకపోవడం ఎంత పెద్ద అనర్థం. అభికి ప్రాణాపాయం జరిగిందంట కదా, మీరు కలవకపోవడం వల్లే జరిగుంటుంది.
కానీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలోపు మీరిద్దరూ దంపతుల్లాగా కలవాలి. లేదంటే మరెన్నో అనర్థాలు అపార్థాలు జరుగుతాయి.